హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమేసయ్యా స్తోత్రమేసయ్యా. సజీవుడా, సర్వశక్తుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. యేసయ్యకు స్తోత్రాలు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వాక్యాలు. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు వ్యర్థంగా ఆరాధిస్తున్నావా? దేవునికి ఆరాధన ప్రయోజనకరముగా నువ్వు చేసేది అవుతుందా? ఒకసారి పరీక్షించుకో. నిజంగా దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించటము అంటే ఎలాగంటే పెదవులతో ఆరాధిస్తున్నారంతే, పెదవులతో గణపరుస్తున్నారంతే, కానీ దేవునికి హృదయము దూరంగా ఉందంట. మరి దేవుడు ఏమి ఆరాధన కోరుకుంటున్నాడంటే నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ హృదయముతోను నీ దేవుడైన యెహోవాను ఆరాధించవలెను, సేవించవలెను, ప్రేమించవలెను. కానీ మనుషులంట ఎలా ఉన్నారంట? పెదవులతో అందరూ చూసినప్పుడు అందరూ చూస్తున్నారని గట్టిగట్టిగా స్వరమెత్తి పెదవులతో ఆరాధిస్తున్నారంట, గణపరుస్తున్నారంట. కానీ హృదయము నుండి ఆరాధన రావట్లేదు, హృదయము నుండి స్తుతి రావట్లేదు. హృదయము దేవునికి దూరంగా ఉంది. అంటే హృదయంలో వాక్యము లేదు, హృదయములో ఆరాధన లేదు, హృదయముతో నిజమైన ఆరాధన చేయడం లేదు. హృదయము దూరంగా ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రేమించిన నీ బిడ్డలపైన, నువ్వు ప్రేమించిన నీ ఆస్తులపైన, నువ్వు ప్రేమించిన నీకు ఇష్టమైన వాటి దగ్గర నీ హృదయం ఉంటుంది. ఎక్కడ నీ హృదయం ఉండునో, ఎక్కడ డబ్బు ఉండునో అక్కడ నీ హృదయం ఉంటుంది. దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో, ఇష్టపడతావో అక్కడ నీ హృదయాన్ని ఉంచుకుంటావు, నీ ఆత్మ అక్కడ ఉంటుంది. అయితే మరి హృదయము దేవుని దగ్గర ఉండడం లేదు అంటే ఎక్కడ తిరుగుతుంది హృదయము? లోకము పైన, లోకాశల పైన, లోక ఇచ్చలతో ఇడవబడుతూ లోకములో ఉంది హృదయము. హృదయమేమో లోకముకు దగ్గరుంది, హృదయమేమో లోకములో ఉంది, కానీ పెదవులు మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఇది ఎట్లా జరుగుతుంది? దీన్ని ఏమంటారంటే వేషధారణ. పైకేమో గొర్రె చర్మము, లోపలేమో తోడేలు స్వభావం. పైకేమో యేసయ్య బిడ్డ, పెదవులు చూస్తే ఎప్పుడూ స్తుతి ఆరాధనే. ఇంకా కొంతమంది దండలు పట్టుకొని కూడా ఇలా అంటూ ఒక్కొక్క పూసను కౌంటింగ్ చేసుకుంటూ స్తుతిస్తూ ఉంటారు పైకే. కానీ హృదయము మాత్రము, వారి హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు, హృదయ సంబంధంగా ఏది చూసినా కూడా వాక్యమునకు విరోధముగా, యేసయ్యకు విరోధముగా, యేసయ్య చెప్పిన మాటలకు విరోధంగా ఉంటుంది. లోకము ఉంటుంది హృదయములో, లోక ఆశలు ఉంటాయి, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కలిగి ఉంటుంది హృదయము. గొనుగుళ్ళు, సనుగుళ్ళు, ఇతరులకు కీడు చేసే స్వభావము, దుష్ట మనస్సు, ఇలాంటి వల్ల హృదయములో ఉంటాయి, లోకము హృదయంలో ఉంటాయి. అందుకే దేవునికి దూరం ఉంటుంది హృదయం. కానీ శరీరము, ఇక నోరు మాత్రం, పెదవులు మాత్రము ఎలా స్తుతిస్తున్నట్టు, ఆరాధిస్తున్నట్టు, అలాగా దేవునికి దగ్గర ఉన్నట్టు. అసలు ఎప్పుడు చూసినా స్తుతి, ఎప్పుడు చూసినా గట్టిగా ప్రార్థన, ఎప్పుడు చూసినా పాటలు, కానీ హృదయం మాత్రం దూరము. మరి దేవునికి ఏమి కావాలని ఆడ అర్థమవుతుంది? ఆయనకు పెదవులతో ఆరాధన కాదు, హృదయముతో ఆరాధన. హృదయములో వాక్యము, హృదయములో నిజమైన కృతజ్ఞత పూర్వకమైన ఆరాధన, స్తుతి హృదయము నుండి కలగాలండి. హృదయములో నుండి ఆరాధించే బిడలుగా ఉంటే అది దేవునికి నిజమైన, ప్రయోజనకరమైన, దేవుడు ఆశించే, దేవుడు ప్రేమించే, దేవుడు ఇష్టపడే ఆరాధన. అది హృదయముతో చేసే ఆరాధన.
పశ్చాత్తాప ఆరాధన, కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ చేసే ఆరాధన. దేవునికి స్తోత్రం. మనసు మారకుండా ఊరికే బైబిల్ పట్టుకుంటే వ్యర్థమండి. మనసు మారకుండా, ప్రవర్తన వాక్య ప్రకారంగా మారకుండా, నీ స్వభావము మారకుండా నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివి కంప్లీట్ చేసినా వ్యర్థమే కదా. అటువంటి భక్తి దేవుడు కోరడం లేదు, అటువంటి ఆరాధన దేవుడు కోరడం లేదు. మందిరానికంటే తెల్ల డ్రెస్ వేసుకొని పోయి ఆరాధించాలి అని అని అన్న, మరి ఆ తెల్ల డ్రెస్సు వేసుకునే చేసే ఆరాధన అంటే డ్రెస్సును బట్టి కాదు, ఆయన అంతరంగమును. అట్లని తెల్ల డ్రెస్ వేసుకోకూడదని కాదు, వేసుకోవాలి, అదొక క్రమం, అదొక మంచిది, చూడ్డానికి ఎంతో చాలా బాగుంటుంది, పీస్గా ఉంటుంది. పై వస్త్రధారణ మారితే కాదు, పై రూపం మారితే కాదు, పై వస్త్రధారణ పైగా మారేది కాదు. అంతరంగములో వాక్యము స్థానము, అంతరంగంలో హృదయములో వాక్యమునకు స్థానము, హృదయములో దేవునికి స్థానము, హృదయములో దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యము ఇయ్యడమును దేవుడు కోరుకుంటున్నాడు. అదే కదా నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన నీకు కలిగినదంతా కూడా ప్రభువుకు సమర్పించేటువంటి ఆరాధన. అంటే సమయములో కానీ నీ మనస్సులో కానీ ఆయనకే మొదట స్థానం, మొదట ఆయనకే. అది కదా దేవునికి కావాల్సిన ఆరాధన. మగ్దలేన మరి ఆరాధన, దయ్యాలు ఎల్లగొట్టినాడు, 7 దయ్యాలు ఎల్లగొట్టినాడని ఆమె ఎంత సంతోషపడి విడుదల పొందినందుకు కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన. ఎప్పుడు చూసినా యేసయ్య కోసం బ్రతకాలని తాపత్రయం. అనేక మంది స్త్రీలను వెంట పెట్టుకొని యేసయ్య వెంట తిరుగుతూ ఆయనకు పరిచర్య చేస్తూ, అత్తరు తను కష్టపడి సంపాదించిన అత్తరును తెచ్చి పాదాల మీద పోసి ఆరాధించింది కదా. జక్కయ్య ఆరాధన, ఇంట్లోకి రావాలి, నీ ఇంట్లోకి ఈరోజు నేను వస్తుందంటే, రవ్వా నన్ను చూసినావు, నన్ను పిలిచినావు, రండి అన్నాడు అంతే. యేసయ్య నోరు తెచ్చి కూడా చెప్పలేదు ఏమి కూడా. జక్కయ్య ఇది ఇలా చేయొచ్చునా, నేను నీ ఇంటికి ఎలా వస్తాను, నువ్వు ఇలా చేస్తే నేను వస్తానని అన్నాడు దేవుడు ఇంట్లోకి వచ్చినాడు అంతే, హృదయంలోకి వచ్చినాడు అంతే, వాక్యం విన్నాడంతే. గొప్పగా మార్పు వచ్చేసింది. అది ఏం మార్పు అంటే, హృదయములోకి యేసయ్యను ఆహ్వానించినాడు, హృదయంలో స్థానం ఇచ్చినాడు, హృదయము ఆయనకి ఇచ్చేసినాడు, హృదయము దగ్గర పెట్టేసినాడు, దేవునికి హృదయమును సమర్పించినాడు. అందుకే పాప సంబంధమైనవన్నీ కూడా పెంటతో చూస్తున్నాడు. పౌలు అదే మాట అంట, తిరిగి ఇచ్చేసేసినాడు, కష్టంగా ఎంచుకున్నాడు. జక్కయ్య చేసిన ఆరాధన నిజమైన ఆరాధన కాదా? మగ్దలేన మరియ చేసిన నిజమైన ఆరాధన కాదా? దేవుడు ఏ ఆరాధన కోరుకుంటున్నాడు? నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? పైన చప్పట్లు కొట్టి ఏడుస్తే, పెదాలతో గట్టి గట్టిగా కేకలేస్తే అదే ఆరాధన నువ్వు అనుకుంటున్నావేమో, కానీ పెదవులతో ఆరాధించేది ఆయన కాదు. పెదవులతో ఆరాధించేది ఆయన కోరుకోవడంలా, ఆయనకు నీ హృదయం దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయనకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం కావాలి ఆయనకి, నీ హృదయంలో చోటు కావాలి ఆయనకి, నీ ప్రేమ కావాలి ఆయనకి, నీ జీవితంలో మొదటి స్థానం కావాలి ఆయనకి. ఆయన కోసం నువ్వు కొన్ని గంటలు కేటాయించాలి, అది కావాలి ఆయనకి. ఆయన కోసం నువ్వు ఎదురు చూడాలి, అది కావాలి ఆయనకి. ఆయనను చూడాలని ఆశ నీలో కలిగినప్పుడు అది చూడాలి ఆయన, అది కావాలనుకుంటాడు ఆయన. నా బిడ్డ నా కోసం ఎంత ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవునికి హృదయం కావాలి. ఆ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. అలా దగ్గరగా ఉండి దేవునికి హృదయం ఇచ్చి దగ్గరగా ఉండి చేసే ఆరాధన, ఆ హృదయంలో వాక్యం నాటబడి వాక్య ప్రకారంగా క్రియలు మార్చుకుంటూ దేవుణ్ణి స్తుతించేటువంటి ఆరాధన కదా దేవునికి కావాలి. కనుక ఎటువంటి ఆరాధన చేస్తున్నావు? నువ్వు చేసే ఆరాధన మరి ప్రయోజనకరమైనదా, వ్యర్థమైనదా? దేవుడు ఏ ఆరాధన కోరుకుంటున్నాడో అది ఎరిగి ఆరాధించే బిడ్డలుగా మారండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు అయ్యా. నువ్వు కోరుకున్న ఆరాధన చేస్తూ నేను సంతోషపడే బిడ్డలుగా విన్న వారిని అందరినీ మార్చమని
పెదవులతో కాదు క్రియలతో ఆరాధించేవారుగా, హృదయంలో స్థానం ఇచ్చి ఆరాధించేవారుగా మార్చాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.